Hello buddies, welcome to our channel. Today's special recipe restaurant లో చపాతీ పరోటాకి ఇచ్చే స్పెషల్ కుర్మా. ఈ స్పెషల్ కుర్మా కమ్మగా గుమగుమలాడుతూ భలే ఉంటుంది. ఈ కుర్మా చపాతీ పరోటాకి కాకుండా రైస్ ఇడ్లీ దోశ వడకి కూడా భలే ఉంటుంది ఈ కుర్మా. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట అరకప్పు పితికిపప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇది పొట్టు తీసి ఒలుచుకొని ఎండపెట్టినవి. 25 గ్రాములు అల్లం, 12 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి తరుగు, 3 లవంగాలు, దాల్చిన చెక్క మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని, చిన్న ఉల్లిపాయ తరుగు, చిన్న టొమాటో తరుగు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని 50 ml వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. 2 స్పూన్లు జీడిపప్పు, 25 గ్రాములు ఎండు కొబ్బరి, కాస్త నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో నున్నటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క వేసుకొని 1 సన్నటి చిన్న ఆనియన్ తరుగు వేసుకొని 2 పచ్చిమిర్చి తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత మొదట గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. కలుపుతూ వేపుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. చిన్నటి టొమాటో తరుగు వేసుకొని తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మొత్తం ఒక పక్కకి లాక్కొని అలా ఒక పక్కకి లాక్కున్న తర్వాత కర్రీలో ఆయిల్ బయటికి వస్తుంది. ఆ ఆయిల్లో 1 స్పూన్ మిరప్పొడి వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని ఇలా మిర్చి పొడి ఆయిల్లో వేయడం వల్ల కుర్మాకి మంచి రంగు వస్తుంది. తర్వాత పొట్టు తీసిన 2 బంగాళాదుంప తరుగు వేసుకొని అరకప్పు క్యారెట్ తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నానపెట్టి పక్కనుంచుకున్న పితికి పప్పు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని 300 ml వాటర్ పోసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న జీడిపప్పు, కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత కుర్మాని ఒక బౌల్లోకి తీసుకుని కాస్త కొత్తిమీర తరుగు వేసుకుని రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ కుర్మాని ఎంజాయ్ చేయండి. భలే ఉంది కదూ ఈ కుర్మా, క్రీమీగా. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.